పక్కింటి అంటిని ఆ పనికి ఎలా ఒప్పించాలి ఇలా చేయండి చాలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 7. ప్రతిరోజు నాకు పుట్టబోయే పాపవాడి కదలికలు కొత్త అనుభూతులు కలిగించేవి. ఆ ప్రాణం నాకు మా ప్రేమ పూర్ణరూపంగా అనిపించింది. వాడు నా బుగ్గలపై ముద్దు పెడుతూ చెప్పిన మాట, నీకు లోపల ఎదిగేది మనిద్దరం కలసి కలగా కట్టుకున్న జీవితం. వీటి విన్న ప్రతిరోజూ నేను గుండెలోతుల్లో ఆనందంతో తేలిపోయేదాన్ని. మేనమామగారి ఆశీర్వాదం. పక్కింటి ఆంటీ కల మన్నింపబడిన రోజు. పక్కింటి ఆంటీ మా ఇంటికి వచ్చి నా పాదాలపై చేతులు పెట్టింది. నీ కడుపులో ఎదుగుతున్న పాప నాకు దేవుడు ఇచ్చిన జవాబు. అమ్మతనాన్ని నేను పిలుచుకున్నప్పుడు ఈ బిడ్డ రూపంలో నాకు ఇచ్చాడు. ఆమె కన్నిటి పట్ల నేను అర్థం చేసుకున్నాను, ప్రేమ అనేది ఒక్కటే రూపంలో ఉండదని. ఆ రోజు తాను నా చేతుల్లోకి బిడ్డ పుట్టాక పసిపిల్లనిలా పట్టుకుంటానని చెప్పింది. ప్రసవం ప్రేమ భయంగా మారి తిరిగి ముడిపడిన వేళ నా ప్రసవం సమయం దగ్గర పడింది. వాడు నా చేతులు పట్టుకుని చెప్పిన మాట, నువ్వు నన్ను తల్లి చేసి ఇప్పుడు తల్లి కాబోతున్నావ్. నీ శ్వాస నేను లేనట్టయితే నా శ్వాస నీ కూతురి రూపంలో ఉంటది. ప్రసవం సమయంలో నా శరీరంలో వేదన, కాని నా హృదయంలో ఆనందం. అంతలో ఆ పసిబిడ్డ అరుపుతో ఈ లోకానికి వచ్చింది. బిడ్డ పుట్టిన మొదటి రోజు నిన్ను చూసి నాలో పుట్టిన ప్రేమ. ఆ పాప కళ్లల్లో వాడి కన్నీళ్లు కనిపించాయి. నాకు అర్థమైంది, ప్రేమ అనేది పునర్జన్మల ముచ్చట కాదు, ప్రతి శ్వాసలో పునరావృతమయ్యే అనుబంధం. నీ ప్రేమ నాలో పుట్టింది, కాని ఈ బిడ్డలో కొనసాగుతుంది. బిడ్డ రాత్రి ఏడుస్తుంటే వాడు నిద్రలేచి లాలిస్తూ అన్నాడు, నీ కంటి నిద్రపోయినా నీ హృదయం నిద్రించదు. అందుకే తల్లులు దేవతలే అవుతారు. ఈ మాటలతో నాకు తెలిసింది, ప్రేమ అనేది ఒంటరి ప్రయాణం కాదు, ఇది ఇద్దరు తల్లితనాన్ని కలసి పంచుకునే జీవితం. తల్లి కావడంలో ప్రేమకు కొత్త రూపం. పక్కింటి ఆంటీ ఆశీర్వాదం ద్వారా కథలో పునర్జన్మ భావన. ప్రసవ సమయంలో తండ్రి ప్రేమ ఎలా వ్యక్తమవుతుందో, బిడ్డలో శాశ్వత ప్రేమను చూస్తున్న ఆత్మల అనుబంధం.